Review of the movie Stephen, Tamil movie, streaming in Netflix in Tamil and Telugu languages. రివ్యూ లేకి వెళ్లే ముందు మూవీ అప్డేట్స్ మరియు రివ్యూస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క స్టోరీ చెప్పాలంటే, స్టీఫెన్ అనే ఒక అబ్బాయి సినిమా ఛాన్సుల పేరుతో 9 మంది అమ్మాయిలను మర్డర్ చేస్తాడు. అతని గురించి పోలీసులు వెతుకుతూ అతని ఇంటికి చేరేలోపే అతను పోలీసులకు లొంగిపోతాడు. తాను చంపిన అమ్మాయిల డెడ్ బాడీలను ఒక అడవిలో పడేసినట్టు చెప్తాడు. అయితే పోలీసులకు ఆ అమ్మాయిల శవాలు మాత్రం దొరకవు. అతడిని కోర్టులో హాజరుపరుస్తారు. అతను నిజం చెప్తున్నాడా లేదా తర్వాత మాట మారుస్తాడేమో అనే అనుమానంతో అతడి మెంటల్ ఎగ్జామినేషన్ తో పాటు కేసు దర్యాప్తు చేయడానికి 15 రోజుల సమయం ఇస్తాడు జడ్జి. దాంతో ఇతడి మానసిక పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి సీమా అనే సైకాట్రిస్ట్ సహాయంతో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. అదే సమయంలో కేసు గురించి దర్యాప్తు చేస్తుంటాడు మైకేల్. అయితే ఇతని జీవితంలో చిన్నతనంలో జరిగిన సంఘటనల వల్ల అతను ఈ విధంగా మారాడని మానసిక డాక్టర్ అర్థం చేసుకుంటుంది. అయితే ఆ 9 మంది నిజంగా చనిపోయారా లేదా అనే అనుమానం స్టార్ట్ అవుతుంది. మరోపక్క స్టీఫెన్ తల్లిదండ్రులు ఎలా చనిపోయారో అనే విషయం మీద ఒక కొత్త విషయం తెలుసుకుంటాడు పోలీస్ ఆఫీసర్ మైకేల్. కేసు దర్యాప్తులో భాగంగా స్టీఫెన్ చెన్నైలో కొన్నాళ్ళు ఉన్నట్టు కనిపెడతాడు. ఇక చెన్నైలో ఉన్నప్పుడు ఒక అమ్మాయితో అతను కలిసి ఉన్నట్టు తెలియడంతో అసలు అతను చంపింది ఎంతమందిని అనే అనుమానం స్టార్ట్ అవుతుంది. అసలు కృతిక ఎవరు, అతనితో ఆ అమ్మాయికి ఉన్న సంబంధం ఏంటి, హత్యలు అతను ఒక్కడే చేశాడా, వేరే ఎవరైనా ఉన్నారా, అసలు నిజంగానే అతను హంతకుడైతే ఇంతమంది ఎందుకు చంపాడు, ఆ చంపిన డెడ్ బాడీలు ఏమయ్యాయి అన్నది ఈ మూవీ యొక్క మిగిలిన స్టోరీ. ఒక్క మాటలో చెప్పాలంటే మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. స్టోరీలో చాలా యాంగిల్స్ ఉన్నాయి. ఒక సైకో కిల్లర్ 9 మంది అమ్మాయిలను చంపడం అనే స్టోరీని మనం చూడనిదేమీ కాదు. కానీ ఈ మూవీ మాత్రం స్టోరీ అదే అయినప్పటికీ చాలా కొత్తగా ఉంది. స్టీఫెన్ క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉన్నాయి. అదే ఈ మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్. ఎక్స్పెక్ట్ చేయలేని టర్న్స్ చాలా ఉంటాయి ఈ మూవీలో. స్టీఫెన్ తల్లిదండ్రుల క్యారెక్టర్ కు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. తల్లి క్యారెక్టర్ లో యాక్ట్ చేసిన విజయశ్రీ బాగా చేసింది. అండ్ లాస్ట్ లో ఈ మూవీకి సీక్వెల్ కూడా ఉందని చెప్పారు. యాక్టింగ్ పరంగా చూసుకుంటే సైకో స్టీఫెన్ క్యారెక్టర్ లో గోమతి శంకర్ మంచి యాక్టింగ్ అయితే చూపించాడు. ఇక పోలీస్ ఆఫీసర్ మైకేల్ పాత్ర ఓకే అనిపిస్తుంది. సైకాటిస్ట్ సీమా క్యారెక్టర్ స్మృతి వెంకట్ బాగానే చేసింది. ఈ మూవీలో కృతిక క్యారెక్టర్ లో కనిపించిన సిరీస్ చాలా బాగా చేసింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బానే ఉంది. టెక్నికల్ ఓకే. మూవీ రన్ టైం 2 hours మాత్రమే ఉండడంతో ఇదొక ప్లస్ పాయింట్. ఇక ఫస్ట్ 20 minutes కొంచెం డల్ అనిపించినా అక్కడి నుంచి చాలా ఇంట్రెస్టింగ్ గా అయితే స్టార్ట్ అవుతుంది. ఇది ఒక డార్క్ సైకలాజికల్ థ్రిల్లర్, ఇన్వెస్టిగేషన్, క్రైమ్ ఇలాంటి పాయింట్స్ నచ్చే వారికి ఈ మూవీ ఖచ్చితంగా నచ్చుతుంది. డైరెక్టర్ పరంగా తను అనుకున్న స్టోరీకి న్యాయం చేశాడు. లాస్ట్ 10 minutes మాత్రం ప్రతి ఒక్కరిని షాక్ అయ్యేటట్టు చేస్తుంది. సో ఈ వీకెండ్ మీరు ఒక బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్ మూవీ కోసం చూస్తున్నట్లయితే ఖచ్చితంగా నేను ఈ మూవీని అయితే మీకు సజెస్ట్ చేస్తాను. తప్పకుండా చూడండి.